హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతాంగం తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటుందని, పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నష్టపరిహారం ప్రకటించాలని ఎలకతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ఉద్దేశించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు పంటను కోయడానికి సిద్ధమయ్యాడు, కానీ ప్రభుత్వం మాత్రం కళ్ళెదురుగా రైతు బాధ మిగిలేలా చేసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం, మిల్లర్లను అలర్ట్ చేయకపోవడం వల్ల పంట నీటిలో పాడైంది. వర్షం పడకముందే రైతుల కన్నీళ్లు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలోచించలేదన్నారు. రైతే రాజు అన్నమాట ఇప్పుడు కేవలం సభల స్టేజ్లపై వినిపించే నినాదంగా మారిపోయింది. రైతు పంట మునిగిపోతుందో లేదో పట్టించుకునే ప్రభుత్వం ఆఫీసర్ కూడా లేడు. గొలుసు కట్టు కాలువలు ఉంటే ఇవాళ ఇంత నష్టం జరగకపోయేదని, ఇదేనా రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం? నష్టపరిహారం సర్వేలు కూడా ప్రారంభించకపోవడం, ప్రభుత్వం యంత్రాంగం వెంటనే రైతు పంట నష్టాన్ని అంచనా వేసి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనాగాని కృష్ణయ్య, ముస్కో వెంకటేష్, అడపు శ్రీవర్ధన్, పెరుగు మధు, చీదురల్ వెంకటేష్, పుట్ట కనకయ్య, సాంబశివారెడ్డి, సాంసింగ్, చెదిరం రాకేష్, కోడం రమేష్, రమణాచారి, ఉడత సూర్యనారాయణ, విద్యాసాగర్, పోగుల కార్తిక్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఫసల్ బీమా యోజన చేయకపోవడం వల్ల రైతులు ఎంత నష్టపోయారనేది రైతులకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ ఫసల్ బీమా యోజన పైన కాన్సన్ట్రేషన్ చేసి రైతులకు తెలిసేలా చేసి వాళ్ళని ఆదుకోవాలి. ఇంకొక విషయము, ఈ రైస్ మిల్లర్లను ఇప్పటి వరకు కూడా ఐకేపీ సెంటర్లకు అలొకేట్ చేయలేదు. అలొకేట్ చేయండి, ముందు అలొకేట్ చేయడం. కొన్ని కనీసం ఇప్పటికి కోసిన వాటిలైనా ఈ పాటికి మిల్లులకు వెళ్లే పరిస్థితి ఉండేది. అవి కూడా లేవు. కొట్టుకపోయిన ఎవరిస్తారు? ఎవరు భరించాలి ఈ బాధ్యత అంతా? మీరు భరించలేరు, నేను భరించలేను. ఎవరు భరించాలి? రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కదా ఇవన్నీ. ముందస్తు జాగ్రత్తలు, వర్షం పడుతుంది, ముందు జాగ్రత్తలు అనేది అదే బదులు ఆ చెరువుల దగ్గర, కుంటల దగ్గర జేసీబీలతో ఏమైనా మరమ్మతులు చేసి వరద నీరును రోడ్డు మీదకి ప్రయత్నించే అసలు ఏది అధికారులు